రైట్, మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ కూడా కేటగిరీ 2లో ఉంది. ఇక్కడ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, రేపటి మాక్ డ్రిల్కి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రేపు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 259 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్కు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా కేంద్ర హోంశాఖ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. రేపు నిర్వహించనున్న ఈ మాక్ డ్రిల్లో ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా కూలంకషంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కేటగిరీ 2లో హైదరాబాద్ ఉంది. తెలంగాణలోని హైదరాబాద్ చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాముఖ్య కట్టడాలు అదేవిధంగా విఐపి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ విఐపి ఏరియాస్లో భద్రత కట్టుదిట్టం చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ బేస్డ్గా చాలా యుద్ధానికి సంబంధించిన సంస్థలు ఇక్కడే ఉన్నాయి. అదేవిధంగా భారత రక్షణ సంస్థకు సంబంధించి రక్షణ రంగానికి సంబంధించిన వివిధ సంస్థలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. కాబట్టి డిఫెన్స్, డిఆర్డిఓ అదేవిధంగా వాయుసేనకు సంబంధించిన వివిధ విభాగాలు, కీలకమైన విభాగాలు హైదరాబాద్ బేస్డ్గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయా శాఖల దగ్గర కూడా, ఆయా సంస్థల దగ్గర కూడా భారీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఇవే కాకుండా సాధారణ పౌరులను ఏ విధంగా రక్షించుకోవాలి, ఒకవేళ యుద్ధం జరిగితే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయనే విషయానికి సంబంధించి ముందుగా వారికి అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే విమానాల ద్వారా సైరన్ మోగించడం కావచ్చు, అదేవిధంగా ప్రజలను అప్రమత్తం చేయడం, ఎప్పటికప్పుడు వారు తలదాచుకునే విధంగా ఏదైనా వైమానిక దాడులు జరిగినప్పుడు వారు తలదాచుకునే విధంగా ఏర్పాటు చేయడం, సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలి వెళ్ళాలనే విషయానికి సంబంధించి కూడా ఈ మాక్ డ్రిల్లో చేసి చూపించడం జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్ ద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఏదైనా అనుకోని ఉపద్రవం సంభవించినప్పుడు యుద్ధం కనుక జరిగితే ఏ విధంగా ప్రాణాలను కాపాడుకోవాలి, విలువైన ఆస్తులను ఏ విధంగా కాపాడుకోవాలి, సంపదను ఏ విధంగా కాపాడుకోవాలనే విషయానికి సంబంధించి వారికి సాధారణ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు. కాబట్టి ఇందులో భాగంగానే రేపు చేస్తున్న ఈ మాక్ డ్రిల్లో ఒకవైపు ప్రసార మాధ్యమాలను నిలిపివేయడం, అంటే ఇంటర్నెట్కి సంబంధించి ఇంటర్నెట్ను క్లోజ్ చేయడం కావచ్చు, విద్యుత్ సరఫరాను క్లోజ్ చేయడం కావచ్చు. ఒకటేసారి విద్యుత్ సరఫరా నగర వ్యాప్తంగా పూర్తిగా ఆపివేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత మొబైల్స్కి సంబంధించిన నెట్వర్క్ను ఆపివేస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి సంబంధించి కూడా కొంత ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సూచించడం జరిగింది. ఇవే కాకుండా విఐపి ప్రాంతాలు, ఎక్కువగా జనసంచారం ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, జనసంచారాలు ఉన్న ప్రాంతాల్లో అనుకోని ఈ సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడాలనే విషయానికి సంబంధించి ఇటు పోలీసు ఉన్నతాధికారులకు తగు సూచన చేశారు. ఎప్పటికప్పుడు పోలీసులు కావచ్చు, పోలీస్ శాఖలోని వివిధ విభాగాలు మాక్ డ్రిల్స్ కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటాయి. అవి నిరంతర ప్రక్రియ. కానీ ఇప్పుడు అనుకోని ఉపద్రవం, ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేసినప్పుడు ఆ దేశంలోని పౌరులను కాపాడుకోవడం కావచ్చు, లేకపోతే అక్కడ దేశ సంపద కావచ్చు, ఆ రాష్ట్ర సంపదను ఏ విధంగా కాపాడుకోవాలనే విషయానికి సంబంధించి కొంత లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి వారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సూచించడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలో ఇటు ఢిల్లీ తర్వాత అత్యధికంగా హైదరాబాద్ మీదనే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. గతంలో చాలా సంఘటనలు కూడా హైదరాబాద్ బేస్డ్గా జరిగినాయి. కాబట్టి కేటగిరీ 2 కింద దీన్ని విభజించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొంత సున్నితమైన ప్రదేశాలు ఉంటాయి. ఆ ప్రదేశాల్లో కొంత గస్తీ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించి అక్కడ ఉన్న ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో యుద్ధాలకు సంబంధించి అనుకోని ఉపద్రవం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మాక్ డ్రిల్లో వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద